నెహ్రూ కుటుంబమే గాంధీ కుటుంబం అని భ్రమపడే కొంతమంది జనాలకు కళ్ళు తెరిపించేటందుకే కొన్ని ఇన్సిడెంట్స్ అవుతుంటాయి అనిపిస్తుంది. బాపు ఘాట్ల బతుకుతున్న వాళ్ళని మెడలు పట్టుకొని బయటికి నూకేసి ఇక్కడ 5,000 కోట్లు పెట్టి నేను గాంధీ విగ్రహం పెడతా అనగానే గాంధీ వారసుడు అంటే అసలైన గాంధీ వారసుడు తుషార్ గాంధీ ఏం ట్వీట్ చేసిండో తెలుసా? మీరు గాంధీ విగ్రహాన్ని పెట్టేటందుకు ఎంచుకున్న దారి గాంధీ ఆలోచనలకు చాలా వ్యతిరేకంగా ఉంది అని పెట్టిండు. ఒకవేళ గాంధీయే బతుకుంటుంటే నా పేరు పైన ఇలాంటి చెత్త కార్యక్రమాలు చేయకుండ్రి అనే మీనింగ్ వచ్చేటట్టు ట్వీట్ చేసిండు. ఇక అక్కడ బాపు ఘాట్లున్న పబ్లిక్ గోస్ ఎట్లున్నదో ఒకసారి అది కూడా ఇనుండ్రి. ఇదే గాంధీ స్టాట్యూని మీరు ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టండి. మిడిల్ క్లాస్ పీపుల్ అంటే ఇంత చులకన ఎందుకు అయిపోయింది గవర్నమెంట్ కి? ఎంప్లాయీస్ అంటే ఎందుకు ఇంత చులకన అయిపోయింది? ఈ ఒక ఇల్లు తప్ప మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు 24 इयर्स पद्दामाई मारी दाనికి పెళ్లి చేయాలా? हम अब सीएम से पूछते हैं, हम उनको 100 करोड़ देते उनकी कुर्सी छोड़ेंगे क्या? ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే చాలు, మిషన్ తెచ్చి వాటర్ లో కలపమని చెప్పండి, అందరం పోతాం. తెలంగాణ జనాలేమో మీ చేతి గుర్తుకి బంగారు కంకణాలు కట్టిండ్రు, కానీ మీరేమో ఇటువంటి పనులు చేసుకుంటే వాళ్ళ మెడలకు ఊరేయుండ్రి.